గ్రామంలో ఒక దళిత నాయకుడిని, వైఎస్ఆర్సీపీ నాయకుడిని అతి దారుణంగా రాడ్లతో కత్తులతో దాడి చేసి హత్య చేసినటువంటి ఉదంతం మనందరికీ విదితమైనటువంటి విషయమే. ఈ హత్య అనేది అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు వాటిని బట్టి ఈ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, పోలీసు వైఫల్యం వల్ల ఈ హత్య జరిగిందనేది అక్కడ తెలుస్తా ఉన్నటువంటి అంశం. వందా సాల్మను అప్పటికే ఊరు నుంచి వేరే చోట ఉంటున్నటువంటి తలదాచుకుంటున్నటువంటి వ్యక్తులు వారి భార్య అనారోగ్యంతో ఉంటే చూద్దామని అక్కడికి వస్తే అతి దారుణంగా చంపేస్తారా? ఈ దుర్మార్గమైన చర్య. పోలీస్ క్యాంప్ ఎందుకు లేదు? పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? అక్కడ ఈ పోలీసులు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ఇది ప్రభుత్వ హత్యగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ పేర్కొంటా ఉన్నాం. మీరు ఎంతమందిని పొట్టలు పెట్టుకుంటారు? ఈ రాష్ట్రంలో ఒక సిద్ధాంతపరంగా విభేదించారని ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల్ని పట్టుబెట్టాలని చూడటం దుర్మార్గమైన విషయం. హత్యలతోటి, దాడులతోటి మీరు ఏమాత్రం కూడా వైఎస్ఆర్సీపీని ఆపలేరు. దీనికి మరి మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి మానవ హక్కులు కానీ, ప్రజాస్వామ్య విలువలు కానీ ఏమీ కూడా పనిచేయట్లేదు. పోలీసులు కూడా వారికి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మేము ఇదే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఈ యొక్క వందా సాల్మన్ హత్యని హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ కమిషన్ ద్వారా దర్యాప్తు జరగాలని, వారికి తగిన న్యాయం చేయాలి. సాల్మన్ కుటుంబానికి ఒక పేద దళిత రైతు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నట్టు వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకున్నారని మీరు హత్య చేస్తారా? ఈ హత్యలు ఈ పల్నాడు జిల్లాలో రావణకాష్టంగా ఉన్నటువంటి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు మా తిరువురు నియోజకవర్గంలో విశాఖపేట గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గారికి నివేదించాం. అయ్యా, ఈ యొక్క రాష్ట్రంలో